మీర్పేటలో మహిళా హత్యపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భార్యను హతమార్చి శరీర భాగాలను ముక్కలుగా కోసి కుక్కర్లో ఉడికించిన అత్యంత కిరాతకమైన ఘటనపై ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. మృతురాలు మాధవి భర్త గురుమూర్తి ఆమెను చంపాడన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. కేసు దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉందని తెలిపారు మీర్పేట్ సీఐ నాగరాజు. గురుమూర్తి హత్య చేశాడనడానికి ఇప్పటికి ఎలాంటి ఆధారాలు దొరకలేదన్నారు. విచారణ పూర్తయ్యాక అన్ని వివరాలు చెప్తామంటున్న సీఐ నాగరాజుతో రాంప్రసాద్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్లోని మీర్పేటలో భార్యను అతి కిరాతంగా హత్య చేసి చంపినటువంటి ఘటన అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ క్రమంలోనే మీర్పేట్ పోలీసులు అయితే ఈ నెల 18న ఎవరైతే మృతురాలు మాధవి తల్లి సుబ్బమ్మ ఇచ్చిన కేసు మేరకు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారో మనతో మాట్లాడడానికి ప్రస్తుతం మీర్పేట్ సిఐ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీకు ఈ ఫిర్యాదు ఎప్పుడు అందింది, ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది? మంత్ 18th రోజు మిస్సింగ్ అయినటువంటి మాధవి వాళ్ళ మదరు సుబ్బమ్మ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆమె ఫిర్యాదు మేరకు ఉమెన్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో మాకున్నటువంటి సమాచారం మేరకు సీసీ కెమెరాస్ ఇవన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది. ఇప్పుడు ఉమెన్ మిస్సింగ్ కేసు అనేది ఇన్వెస్టిగేషన్లో ఉంది. గురుమూర్తి ఎవరైతే మాధవి భర్త ఉన్నారో తను మీ కస్టడీలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొదటి నుంచి కూడా ఈ కేసు దరఖాస్తు చేసుకున్నప్పటి నుంచి కూడా తిరుగుతున్నారు. తన మీద ఎలాంటి డౌట్ వచ్చింది, ఏ విధంగా ఇన్వెస్టిగేషన్? ఈ ఉమెన్ మిస్సింగ్ కేసు ఉన్నప్పుడు తర్వాత అమ్మాయి ఎవరైతే మిస్ అయ్యారు ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ కొంచెం భర్త మీద డౌట్ ఉందని చెప్పడంతో అతను కూడా వాళ్ళు చెప్పినటువంటి అనుమానం ప్రకారం అది కూడా కేసులో ఇన్వెస్టిగేషన్లో భాగంగా అతను కూడా రకంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. అంటే సార్ ఇప్పుడు సీసీ కెమెరాలు కూడా పర్యవేక్షిస్తున్నా తెలిసింది. హత్య చేశాడా లేదా దానిపైన ఎలాంటి వివరాలు ఉన్నాయి సార్ ఇప్పటి వరకు అయితే ఇప్పుడు ఇంకా ఉమెన్ మిస్సింగ్ కేసుగానే ఉంది. ఆమె ఆచూకీ కోసం మేము ప్రయత్నిస్తున్నాము. వాళ్ళు వ్యక్తపరుస్తున్నటువంటి వాళ్ళ హస్బెండ్ మీద డౌట్ ఉందని చెప్తారు. ఆ విధంగా కూడా మేము ఇన్వెస్టిగేషన్ అనేది కంటిన్యూ చేస్తుంటాం. సంచలనం సృష్టించిన కొన్ని విషయాలు కూడా వెల్లడయ్యా అంటున్నారు. హత్య చేసే క్రమంలో తనను శరీర భాగాలని ముక్కలుగా నరికిన దీనిపైన ఏ విధమైన సమాచారం? ఇప్పటి వరకు అయితే అంటున్నట్టు వరకు కదా మాకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. ఉమెన్ మిస్సింగ్ కేసుగానే ఉంది. ఆ విధంగానే మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఒక దశలో గురుమూర్తి కూడా పోలీసులను సవాల్ చేస్తున్నట్టుగా ఈ కేసుకు సంబంధించి ఆధారాలు ఏం లేకుండా చేస్తానని కూడా చేస్తున్నట్లుంది. దీనిపైన మీరు? అలాంటిది ఏమి లేదు. మొత్తంగా ఇది పరిస్థితి. చూస్తున్నట్లయితే ఎవరైతే హత్య చేసినటువంటి గురుమూర్తి ఉన్నాడో తను పోలీసుల కస్టడీలోనే ఉన్నాడు. విచారణ అనేది కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ప్రాథమిక విచారణలోనే ఉంది. ప్రాథమికంగా విచారణలో ఉమెన్ మిస్సింగ్ కేసుగానే నమోదు చేసినటువంటి అనంతరం అయితే విచారణ కొనసాగుతుంది. దీనికి సంబంధించి అయితే విచారణ అనంతరం పూర్తి వివరాలను కూడా తెలుపుతామంటూ మీర్పేట్ సీఐ తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు గురుమూర్తి అయితే ఇప్పటి వరకు ఏదైతే అనుమానితుడిగానే తనను విచారణ కొనసాగిస్తున్నారు. కానీ దీనిపైన ఇంకా పూర్తి స్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది అని చెప్పి కూడా ఇటు మీర్పేట్ పోలీసులు అయితే తెలుపుతున్నారు. కెమెరామెన్ శివతో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.